టెస్ట్స్ అంటారు అన్నమాట. అంటే సారీ, అదే మోడల్ టెస్ట్లు అంటారు, అదే దాన్ని అదే యూనిట్ టెస్ట్లు అని కూడా అంటారు అన్నమాట. ఇంకా సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం కంట్రోలర్స్ కూడా రాస్తున్నాం కదా ఇలా మూవీస్ అని చెప్పి. సో వీటిని కూడా టెస్ట్ చేయాలన్నమాట, టెస్ట్ చేయొచ్చు అన్నమాట అంటే. ఓకే, సో ఇది ఎలా టెస్ట్ చేస్తారంటే ఇప్పుడు చూడు, మామూలుగా ఏంటి, ఇప్పుడు మనం ఇండెక్స్ అనేదాన్ని నువ్వు చేసావు అనుకో, ఈ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఈ ఇండెక్స్ అనేదాన్ని కంట్రోలర్లో ఎవరైనా ఇలా అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మనం ఇప్పుడు సర్వర్ స్టార్ట్ చేసాం అనుకో, ఏమవుతుంది, మనం ఇండెక్స్ అని కడితే ఈ కంట్రోలర్ దానికి వెళ్ళాలి కదా, వెళ్ళి ఈ వేరియబుల్స్ సెట్ చేయాలి అంతే కదా, ఇంతే కదా మనం ఇక్కడ లోడ్ చేస్తున్నాం కదా. ప్లస్ వ్యూలో ఏమీ తప్పు రాకూడదు, నువ్వు ఏదైనా వేరియబుల్ తప్పుగా రెఫర్ చేయడం కానీ, మెథడ్ తప్పుగా రెఫర్ చేయడం కానీ ఏదైనా చేసావు అనుకో, పేజ్ ఎర్రర్ ఇచ్చేస్తుంది కదా. సో ఎప్పుడైనా పేజ్ ఎర్రర్ వస్తే అది ఫెయిల్యూర్ కింద పంపిస్తుంది అన్నమాట రెస్పాన్స్. ఓకే, సో ఇప్పుడు ఇది మనం చూసాం అనుకో, ఇప్పుడు మనం ఇప్పుడు ఇండెక్స్ ఈ మెథడ్ మనం టెస్ట్ చేస్తున్నాం అనుకున్నాం. ఓకే, చూడు ఇప్పుడు అన్డిఫైన్డ్ మెథడ్ అథెంటికేట్ అంట, అథెంటికేట్ ఇందులో అథెంటికేట్ అనే మెథడ్ ఉంది. చూడంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మన దాంట్లో సంథింగ్ తప్పుందని చెప్తున్నావు. అథెంటికేట్ అనే మెథడ్ లైన్ 124. సో అంటే యాక్చువల్గా ఇప్పుడు చూడు తప్పని చెప్తుంది, మరి యాక్చువల్గా నేను సర్వర్ని స్టార్ట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఇన్స్టాల్ చేసాము అప్పుడు దాన్ని మనం కమెంట్ అవుట్ చేసాం కదా, అట్లాగే మేము ఇది కంట్రోలర్లో అథెంటికేట్ ఇస్తున్నాం. అదే ఓకే, ఇప్పుడు మన మూవీస్ అనే దాంట్లోకి వెళ్తే ఎర్రర్ అని చెప్తుంది మరి. ఇప్పుడు ఉంది, ఇక్కడ పని చేస్తుంది. ఓకే, చూడు డివైస్ టెస్ట్ హెల్పర్. సో టెస్ట్, సో ఇది ఇలా రాయాలంటే అనమాట. ఓకే, సో యాక్చువల్గా మనం టెస్ట్ రాయాలంటే డివైస్ కొన్ని మెథడ్స్ పెడతారు కదా. సో ఓకే, సో ఆ మెథడ్స్ నువ్వు టెస్టింగ్లో పని చేయాలంటే అది రాయాలనుకుంటే ఇప్పుడు చూడ ఇప్పుడు యా టెస్ట్ షుడ్ గెట్ ఇండెక్స్. సో అంటే ఇంకా మనం లాగిన్ అవ్వలేదు అనుకుంటా. సో ఇప్పుడు యాక్చువల్గా నేను తీసేసి చూద్దాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడు ఈ ఫస్ట్ అది లాగిన్ చేయమని అడుగుతుంది కదా. మనం ఈ టెస్ట్లో మనం ఇక్కడ ఏమీ లాగిన్ అవ్వలేదు కదా. సో అది మామూలుగా ప్రోగ్రామ్ మామూలుగానే పనిచేసేస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ వేస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు మనం ఈ విధంగా లాగిన్ అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ టెస్ట్లో మనమే డైరెక్ట్గా సైన్ ఇన్ అని చెప్పి అలా ఇప్పుడు మన దగ్గర ఒక యూజర్ కావాలి, ఒక వ్యాలిడ్ యూజర్. మన దగ్గర ఇక్కడ వ్యాలిడ్ యూజర్ లేడు కదా. సో మనం ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, యూజర్ డాట్ క్రియేట్
ఇప్పుడు సో నువ్వు డీడీ సీట్స్లోకి వెళ్ళావు అనుకో, నువ్వు ఇక్కడ యూజర్ని క్రియేట్ చేసావా ఎక్కడైనా? సో ఒకసారి మనం యూజర్ క్రియేట్ చేయడానికి ఏం కావాలో చూడు. యూజర్స్ నేము పాస్వర్డ్ అనుకుంటా, అంతే కదా? ఓకే చూడు. సో ఇప్పుడు మనం టెస్ట్ ఫిక్చర్స్ అని చెప్పి యూజర్స్లో కూడా ఫిక్చర్స్ పెట్టచ్చు కదా. అంటే ఇప్పుడు యూజర్ మనకు ప్రతిసారి కావాలి కదా. సో ఇక్కడ మనం ఇది రాసిద్దాం. ఓకే ఈమెయిల్ .com పాస్వర్డ్ ఇంకేం కావాలండి. ఓకే సో పాస్వర్డ్ అవసరమేలే, కానీ ఇది నేను నీకు చెప్పాను కదా, ఇది డేటాబేస్ నుంచి వెళ్ళదు, డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేస్తుంది అనమాట. సో ఆ ఎర్రర్స్ ఏమీ రావు. సో ఫస్ట్ ఇప్పుడైతే ఇది చూద్దాం, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఓకే టెస్ట్ కంట్రోలర్స్ మూవీస్ కంట్రోలర్. ఓకే ఇప్పుడు మనం సైన్ ఇన్ యూజర్స్లోకి వెళ్ళి సుబ్బారావు అని పెడితే అంతే కదా. ఇప్పుడు చూడు ఏమవుతుంది. ఇప్పుడు చూడు మనం సైన్ ఇన్ అయ్యాం కాబట్టి అలా. ఇప్పుడు చూడు నువ్వు వెబ్ పేజ్లో ఇక్కడ నువ్వు సైన్ ఇన్ అవ్వకపోతే నేను ఈ పేజ్లోకి తీసుకెళ్ళిపోతుంది కదా. అంటే ఏంటి దీన్ని అది ఇప్పుడు షుడ్ గెట్ ఇన్ వెన్ సైన్. ఓకే అంటే ఇప్పుడు నువ్వు సైన్ ఇన్ అవ్వకపోతే ఏమని టెస్ట్ చేయాలి మనం, అది రీడైరెక్ట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని రీడైరెక్ట్ అనొచ్చు కదా, అంటే ఈ పేజ్లోకి అది రీడైరెక్ట్ వల్లనే వస్తుంది అన్నమాట. ఓకే సో ఇప్పుడు మనం సో యాక్చువల్గా 2 టెస్ట్లు నేమ్స్ ఒకటే ఉండకూడదు అనమాట. సో షుడ్ రీడైరెక్ట్ టు సైన్ ఇన్ when not signed in. ఇప్పుడు సో 2 కూడా పాస్ అయిపోయినాయి అనమాట. ఓకే యాక్చువల్గా ఇప్పుడు చూడు ఇది సైన్ ఇన్ అని అయినప్పుడే కాకుండా, ఇప్పుడు చూడు సపోజ్ నేను కావాలని మూవీ నేను తప్పు ఇట్లా స్పెల్లింగ్ తప్పు రాసాను అనమాట. ఓకే ఇప్పుడు చూడు నీకు ఆ టెస్ట్ రన్ అవడం వల్ల చూడు నీకు తెలిసింది కదా ఇక్కడ నువ్వు అనుకోకుండా ఇక్కడ తప్పు చేసావు అని చెప్పి. లేకపోతే నువ్వు ప్రతి పేజ్కి వెళ్ళి చూసుకోవాలి కదా, అప్పుడే కదా నీకు తెలిసేది నువ్వు ఎక్కడైనా తప్పు ఉందా లేదా అని చెప్పి ఆ పేజ్లో. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ టెస్ట్లో ఉండటం వల్ల ఇప్పుడు సపోజ్ ఒకసారి రన్ చేసావు అనుకో, అది నీకు క్లియర్గా అలా ఇచ్చేస్తుంది కదా. సో అంతేకాకుండా ఇప్పుడు సపోజ్ నేను ఇది పెట్టడం మర్చిపోయాను అనుకున్నా. ఓకే చూడు ఇప్పుడు అది వ్యూ రెండర్ చేస్తుంది కదా, ఆ వ్యూలో ఎర్రర్ వస్తే కూడా నీకు ఇక్కడ టెస్ట్ ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు ఇది ఇప్పుడు దీంట్లో నా దగ్గర సైన్ ఇన్ ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఇలా మూవీస్ తీసేసాం అనుకో, ఏమవుతుంది, ఆ మూవీస్ అనేది ఉంటే అది కనుక ఫెయిల్ అవుతుంది కదా. సో అది వ్యూలో మామూలుగానే ఫెయిల్ అవుతుంది, ఇలా టెస్ట్లో కూడా ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఓకే సో ఆ విధంగా కూడా టెస్ట్లో ఉపయోగపడతాయి మాట. ఓకే సో అంతేకాకుండా నువ్వు ఈ 3 సెట్ అయి అంటే సపోజ్ అలా అంటే ఆ విధంగా కూడా టెస్ట్ రాయొచ్చు. నువ్వు ఇంకా స్పెసిఫిక్ కావాలనుకుంటున్నావు అనుకో, నాకు ఆ మూవీస్ అనే వేరియబుల్ సెట్ చేసి ఉండాలి అని చెప్పి అడగచ్చు మాట. ఓకే సో ఇప్పుడు అది ఎలా చేస్తామంటే ఇప్పుడు అసెట్
ఎస్ఐఎన్స్ అనేది ఒక ఈ కంట్రోలర్లో ఉన్న వాటిని మనం ఇలా యాక్సెస్ చేయొచ్చు మాట. అంటే మనం ఏమంటే మూవీస్ అనేది అసైన్ చేసి ఉండాలి అని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు చూడు, థియేటర్స్ కూడా అసైన్ అయి ఉండాలి అని చెప్పి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ రాద్దాం, ఇలా వాడతాం అనుకో, యూజర్ ఈక్వల్ టు సంథింగ్ అని చెప్పి. ఓకే, దాన్ని వ్యూలో పెట్టలేదు అనుకో, నువ్వు ఇది తీసేసినా కానీ నీకేం ఎర్రర్ ఇవ్వదు కదా. కానీ అలా అలా కానీ అది నువ్వు టెస్ట్ చేయాలనుకోవచ్చు కదా, ఎందుకు వచ్చింది అంటే నువ్వు అక్కడ యూజర్ వేరియబుల్ పెట్టి ఉండాలి అనేదాన్ని నువ్వు టెస్ట్ చేయాలన్నమాట, అంతే కదా. సో అలా నువ్వు చేద్దాం అనుకుంటున్నావు అనుకో, చూడు ఇప్పుడు దిస్ ఇస్ అంటే నీకు దిస్ వే ఇప్పుడు ఎవరైనా అనుకోకుండా ఈ యూజర్ వేరియబుల్ అవసరం లేదని ఇలా తీస్తారనుకో, చూడు ఇక్కడ ఫెయిల్ అయింది. అంటే అక్కడ నువ్వు యూజర్ అనేది సెట్ చేయలేదు అని చెప్పి అది ఫెయిల్ అయింది, అంతే కదా. సో అంటే నువ్వు కావాలంటే ఇంకా నువ్వు స్పెసిఫిక్ కూడా ఈక్వల్ టు కూడా టెస్ట్ చేయొచ్చు అన్నమాట. యాక్చువల్గా ఈ అసైన్స్ అనేది యాక్చువల్గా నీకు ఆ వాల్యూని ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నువ్వు యూజర్ అసెట్ ఈక్వల్ అని కూడా ఇలా పెట్టచ్చు అన్నమాట. ఓకే, సో సో అంటే ఇక్కడ నేను డీడీ అంది, అక్కడేమో నేను డి అని అసెట్ చేశాను. ఓకే, సో ఓకే, చూడు ఇప్పుడు నువ్వు ఇది చూసావు అనుకో, ఇది టైమింగ్స్ కంట్రోల్, ఇదేమో నువ్వు స్కఫోల్డ్ వాడావు కాబట్టి అది అన్నిటికీ టెస్ట్ రాస్తుంది అన్నమాట బై డిఫాల్ట్. అంటే నువ్వు మామూలుగా ఏంటంటే నువ్వు దీనికి కూడా నువ్వు కంట్రోలర్స్ కూడా నువ్వు ఒకసారి నువ్వు రాసినట్లకి టెస్ట్ రాయడానికి ట్రై చేయమాట. ఓకే, సో అంటే దట్ వే యూ విల్ గెట్ కాంప్రహెన్సివ్. అంటే ఇప్పుడు ఈ క్రియేట్ ఉంది అది. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఇప్పుడు చూడు, నువ్వు గెట్ ఇండెక్స్ అంటే నువ్వు గెట్ మెథడ్ వాడుతున్నావు కదా, అంటే అందుకోసం గెట్ అని పెడతామన్నమాట. సపోజ్ ఈ క్రియేట్ అనేది ఏంటి, పోస్ట్ కదా. సో పోస్ట్ అప్పుడు ఇట్లా పోస్ట్ అని పెడతామన్నమాట, అది డిఫరెన్స్ అంతే. ఓకే, సో నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే అది అలా ఆ కంట్రోల్కి వర్క్ చేస్తుంది. సో ఏం చేస్తావు అంటే నువ్వు స్కఫోల్డ్ మీద ఒక కొత్త కంట్రోలర్ క్రియేట్ చేయమాట, అది నీకు మొత్తం అన్ని టెస్ట్లో రాస్తుంది, క్రియేట్కి అన్నిటికి. అంటే ఇంకొక మోడల్స్ బేస్డ్ ఒక 2-3 ఫీల్డ్ పెట్టి క్రియేట్ చేస్తే అప్పుడు అది ఫిక్షర్స్లో వాల్యూస్ పెడుతుంది, మొత్తం అంతా కంప్లీట్ చేస్తుంది అన్నమాట. సో అప్పుడు నీకు ఈ కంట్రోలర్ టెస్ట్ కూడా ఐడియా వస్తుంది. ఓకే, సో యాక్చువల్గా అంతే. సో మళ్ళీ రేపు నేను ఇది అప్లోడ్ చేస్తాను.